అందులో పడిందని మనం గమనించినాము. అందులో ఆధారాలు లేకుండా, వాళ్ళ పేరు ఊరు పేరు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక నింద ఆరోపించడం జరుగుతుంది. ఇప్పుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి పైన, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన, వాళ్ళ పిఏ పైన, తర్వాత వాళ్ళందరి పైన కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు ఒకసారి మనం ఆలోచించాలి. ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు చేసే వాళ్ళకి దమ్ములుంటే వాళ్ళు ఓపెన్కి రావాలి. ఇక్కడ ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీడియా ఉంది, ప్రభుత్వం ఉంది, తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఎక్కడైనా పోవడానికి అవకాశం ఉన్నాయి. మరి అవన్నీ చేతకాని వాళ్ళు ఇది ఎక్కడో దాచుకొని వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మనం అంతా ఆలోచించాలి. మనం ఫరూక్ సాబ్ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తాం. గత 45 సంవత్సరాల నుంచి ఆయన పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు, ఎన్నో పదవులు అలంకరించినారు, ఎంతో సేవ చేస్తారు. నంద్యాల డెవలప్మెంట్ లో ఎంత కీలకమైన పాత్ర పోషించారో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసలు ఆయన వాళ్ళ ఫ్యామిలీ, నస్యం ఫ్యామిలీ నుంచి నంద్యాల డెవలప్మెంట్కి ఎన్నో స్థలాలు ఇచ్చిన ఎంత మనకంతా తెలుసు. ఎక్కడ కూడా మీరు చూడండి, ఆయన ఏదో ఎక్కడైనా దోచుకోవడం కానీ, అందరితో పెద్దగా అక్కడ కొన్నాడు ఇక్కడ కొన్నాడు నేను ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయండి. అదేవిధంగా ఎక్కడైనా ఏమున్నా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ సెటప్ ఎలా ఉంది మీరు అంతా నేను చెప్పనక్కర్లేదు. పలానా చోట కబ్జా చేసినారు, గవర్నమెంట్ యొక్క ఈ స్థలాన్ని ఆక్రమించినారు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నష్టపోయినారా తప్ప ఎలక్షన్స్లలో ఏ రోజు కూడా లబ్ధి పొందిన దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఆయన యొక్క ఆ పాస్ట్ రికార్డు చూసి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు అంతా గమనించండి, మీరు కంపేర్ చేసుకోవాలి మిగతా కాన్స్టిట్యున్సీలు అటు ఇటు, తర్వాత అన్ని రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్నో ప్రతి చోట కూడా నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి ఏ విధంగా ఉంది, ఇక్కడ పాలన ఎలా ఉంది, వీళ్ళ పనితీరు ఎలా ఉందని మనం ఆలోచించుకోవాలి. యాక్చువల్గా ఎక్కడెక్కడ మీరు గమనించినట్టు గతంలో చూసినప్పుడు కూడా ఏ పొలిటికల్ లీడర్ కూడా 24/7 ఉండనే కనిపించరు. ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, వాళ్ళ పనులు తిరుగుతుంటారని. కానీ ఇక్కడ మీరు గమనించలేదు, ఫరూక్ సాబ్ లేకపోయినా ఆయన కొడుకులు ఇద్దరు రాత్రింబవళ్ళు, రాత్రులు ఏ అవసరం ఉన్నా కూడా, ఎవరికి అవసరం ఉన్నా కూడా, అర్ధరాత్రి కాదు తెల్లవారుజాము కానీ ఏ అవసరం ఉన్నా ఫోన్లు చేస్తే కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతూ అన్ని సమస్యలు తీర్చుతూ వాళ్ళ పనులు పక్కన పెట్టి ఇందులో నిమగ్నమే ఉన్నారు. ఇద్దరు కొడుకులు, ఫయాజ్ తర్వాత ఫిరోజ్ ఇద్దరు కూడా. తర్వాత మినిస్టర్ గారు కూడా ఎక్కువ సమయం ఇక్కడే కేటాయిస్తున్నారు.